అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలండి. కొన్ని రోజుల నుంచి నా కామెంట్ సెక్షన్‌లో కొన్ని కామెంట్స్ చదివాను. బ్రదర్, మీరు చెప్తుంటే అసలు బైబిల్ ఏంటి? అసలు బైబిల్‌లో ఉన్న సత్యాలేంటి? మాకు బైబిల్ గురించి తెలుసుకోవాలని ఉంది. బైబిల్‌లో నుండి మొదటి నుంచి చివరి వరకు ఉన్న సబ్జెక్ట్‌ని మాకు చెప్పండి బ్రదర్. మేము దాని గురించి విని తెలుసుకుంటామని కొంతమంది అన్యులు కామెంట్లు వచ్చినాయి. ఓకే, దాన్ని నేను స్పందిస్తూ ఈ రోజు నుంచి మన యూట్యూబ్ ఛానల్‌లో ఒక సిరీస్ మొదలు పెడుతున్నాను. అది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రోజుకొక అధ్యాయం చొప్పున వివరించుకుంటూ, వీలైతే 2 అధ్యాయాలు చొప్పున వివరించుకుంటూ దాన్ని ముందు కొనసాగిద్దాం అనేసి ఒక సదుద్దేశం కలిగి మేము ముందుకు వచ్చాను. కాబట్టి ఒకవేళ ప్రతి ఒక్కరు ఇలా సత్యవాక్యాన్ని తెలుసుకోవాలి, దాంట్లో ఉన్న లోతుపాతులు తెలుసుకోవాలని ఎవరికైతే ప్రేరేపణ ఉందో వాళ్ళందరూ బైబిల్ ముందు పెట్టుకొని చూడండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్ట్ ఏంటి అంటే బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయి, వాటి పేర్లు ఏంటి. ఓకే, మొదలు పెడదాం. బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి. 39 పాత నిబంధన, 27 కొత్త నిబంధన. ఈ పుస్తకాలన్నీ 66 పుస్తకాలన్నీ 40కి మంది పైగా ప్రవక్తలు రచించారు ఈ గ్రంథాన్ని. ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు కాదు, ఒక్కొక్క ఊరోళ్ళు కాదు. దేవుడు ఎక్కడెక్కడ ప్రేరేపించాడో వాళ్ళ ప్రవక్తలు పిలిచాడో వాళ్ళ ద్వారా రాపించినటువంటి గ్రంథం. మొట్టమొదటిగా ఇందులో ఆదికాండం అనే పుస్తకం చూస్తాం. ఈ ఆదికాండం అంటే సృష్టి ఎలా మొదలైంది, ఆ మొదలైన విధానం ఏంటి, దాని ప్రక్రియ ఏంటి, దాని క్రమం ఏంటి అనేది చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. ఇది మొదటి అధ్యాయం నుంచి 2వ అధ్యాయం వరకు. తర్వాత నుంచి మనం చూస్తే మనిషి తన నడవడికలు, తను ఏం చేశాడు, ఏం కోల్పోయాడు, ఆ తర్వాత నుంచి చరిత్రలో కొన్ని సంవత్సరాలు దాటిపోతాయి. ఒక్కొక్క వచనం దాటితే కొన్ని సంవత్సరాలు దాటిపోతుంది, కొన్ని వందల సంవత్సరాలు దాటిపోతాయి. సో ఇలాగా చరిత్ర మొత్తం రాసుకొచ్చినటువంటి మొట్టమొదటి పుస్తకం ఆదికాండం. ఆదికాండం తర్వాత నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, 2వ సమూయేలు, మొదటి రాజులు, 2వ రాజులు, మొదటి దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకి. ఇవి పాత నిబంధనలో ఉన్నటువంటి 39 బుక్స్, అంటే 39 పుస్తకాలు. ఇప్పుడు కొత్త నిబంధన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ జాతి కోసం తన బలియాగంగా ఒక బలి పశువుగా వచ్చినటువంటి ఆ చరిత్ర మొత్తం దీంట్లో పేర్కొనబడింది. దీంట్లో మొట్టమొదటిగా మత్తయి సువార్త దగ్గర నుంచి మొదలైద్ది. ఈ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రయాణం, తర్వాత మార్కు సువార్త, తర్వాత అది కూడా యేసుక్రీస్తు ప్రయాణం, ఆయన మరణం, సిలువ, పునరుద్ధానం, ఇవన్నీ కనబడతాయి. లూకా, యోహాను, ఇవన్నీ ఒకే సమయంలో 4 వేరు వ్యక్తుల ద్వారా రాపించబడినటువంటి పుస్తకాలు. ఇది చరిత్ర. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు అంటే ఈ 4 సువార్తలు అయిపోయిన తర్వాత, యేసుక్రీస్తు శిలువ, మరణ, పునరుద్ధానం అయిపోయిన తర్వాత ఎవరైతే యేసుక్రీస్తు శిష్యుల్ని ఏర్పరచుకున్నారో ఆ 12 మంది ప్రయాణం, ఆ 12 మంది తర్వాత జరిగిన సంఘటనలు, ఇవన్నీ రాపించుకుంటూ వచ్చారు. అప్పుడు అపోస్తలుడైన పౌలు కూడా పట్టుబడతాడు. అపోస్తలుల కార్యం దగ్గర నుంచి ఇక వరుసగా అపోస్తలులు సంఘాలు కడతాం, ఆ సంఘాలకి ఉత్తరాలు రాయటం, వాళ్ళ దేవుడు ప్రేరేపణ బట్టి ఇట్లాగా రాసుకుంటూ పోయి ప్రకటన గ్రంథం దగ్గర చివరికి దైవ దర్శనం కలిగినప్పుడు ప్రకటన గ్రంథంలో యోహాను గారు రాసుకుంటూ వస్తారు. ఒకసారి చదువుతాను చూడండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమీలకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలసీయులకు రాసిన పత్రిక, మొదటి దెస్సలోనియులకు రాసిన పత్రిక, 2వ దెస్సలోనియులకు రాసిన పత్రిక, మొదటి తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబు పత్రిక, మొదటి పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక, మొదటి యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, యోధా పత్రిక, ప్రకటన గ్రంథం. ఇవి 27 పుస్తకాలు. దీన్ని కొత్త నిబంధన, న్యూ టెస్టిమెంట్ అంటాం. ఈ రెండు కలిపి దేవుడు కృప వల్ల, దేవుడి ప్రేరేపణ వల్ల అమర్చబడినటువంటి ఏకైక పుస్తకం బైబిల్. ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటారు. అంటే ఇందులో ఉన్న ప్రతి మాట పరిశుద్ధమైంది. ఇందులో ఏమాత్రం అరమరికలు లేవు. అంటే ఎవరు తప్పు చేసినా కానీ ఆ తప్పును దాయలా. దేవుడు మనసు ఏంటంటే ఒకళ్ళు తప్పు చేస్తే ఆ తప్పును దాచి కేవలం ఒక మంచి జరిగినటువంటి ఆ విషయాలనే ప్రొడక్ట్ చేసుకొని అంటే మనిషి హృదయం లాంటిది కాదు దేవుడిది. మనిషి ఏంటి, తను ఎప్పుడు సోషల్ మీడియాలో గొప్పగా చూపించుకుందాం అనుకుంటాడు. మనిషి ఏంటి, తను ఎప్పుడు బయట లైఫ్లో నేను గొప్పని అనిపించుకోవాలనుకుంటాడు. కాబట్టి తనలో మైనస్ ఎవరు మాట్లాడినా ఊరుకోడు. ఈరోజు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. నేను సోషల్ మీడియాని ఎందుకు మాట్లాడతా అంటే ఎక్కువ సోషల్ మీడియాలో జరిగే ఇవన్నీ చూపిస్తున్నా. అంటే మైనస్ పాయింట్లు ఎవరో వచ్చి బయట పెడితే తప్ప ఆ మైనస్ పాయింట్లు
వాళ్ళకి ఇష్టపడరు చూపించుకోవడానికి, కేవలం ఒక పాజిటివ్నెస్నే, ఎందుకంటే అందరూ చూస్తున్నారు కాబట్టి. కానీ దేవుడు అలా కాదు. చరిత్రలో తను సృష్టించినటువంటి జనులు ఎలా మంచిగా బ్రతికారు, ఎలా చెడిపోయారు, చెడిపోయింది కూడా రాశారు. ఎందుకని? దేవుడు మనిషిని స్వేచ్ఛాజీవిగా చేశాడు కాబట్టి. ఈ స్వేచ్ఛలో దేవుడు ఇచ్చిన స్వేచ్ఛని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్న వాళ్ళవి కూడా రాశారు. అలాగే ఆది కాండంలో మనం చూస్తే లోతు తన ఇద్దరి కూతుర్లు లోతుకి మద్యాన్ని తాగించి తండ్రితో శయనిస్తారు. ఇది ఎందుకు జరిగింది? ఇది ఇక్కడ అది ఎవరు తప్పు? అది దేవుడు చేసిన తప్ప, లేకపోతే మనుషులుగా పుట్టి దేవుడిచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకున్న మనిషి తప్ప? అది మనిషి తప్పు. కానీ ఇంత భయంకరమైన సంఘటనని దేవుడు తీసేయాలి బైబిల్లో. ఇది చరిత్ర తెలుసుకోవాలి. ఎందుకని? ఇలా చేయకూడదు. ఇలా చేస్తే ఆ జనాంగం ఎలా తయారైద్ది, తర్వాత రోజుల్లో ఆ జనాంగాన్ని ఏ విధంగా శ్రమల పాలవుతారు, ఆ జనాంగం లేకుండా ఎంత వధ జరిగిద్ది అనేది మొత్తం చూపించాలి. అంటే శిక్ష, ఇదంతా వాళ్ళ మీద ఇంపాక్ట్ పడింది. సో అలాగా దేవుడు మంచిని కాదు, దేవుడు చెడును కూడా రాపిస్తాడు. ఎందుకంటే ఈ చెడును కూడా సమాజానికి చూపించి ఇలా చేయమాకండి, తర్వాత తరాల్లో వాళ్ళ పిల్లలకి, తర్వాత పుట్టే పిల్లల మీద చాలా ఎఫెక్ట్ పడుద్ది, చరిత్రలో చాలా దారుణం జరిగిద్ది అని హెచ్చరిక. అంతేగాని బైబిల్లో ఎలా ఉంది అలా ఉందని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. దీన్ని మీరు వెంటనే చెప్పాలి. ఒకవేళ ఉంటే అది ఎవరు చేశారు? దేవుడు చేశాడా, మనుషులు చేశారా? మనుషులు చేశారు. ఈ మనుషులు చేసిన దాన్ని దేవుడు ఎందుకు దాయలేదు? ఆయన పవిత్ర గ్రంథం కదా ఇది, ఎందుకు దాయలేదంటే ఆయనకు అరమరికలు లేవు. చరిత్ర తెలియాలి, సత్యం తెలియాలి. ఇలా జరిగిందని చెప్పడం సత్యం, అది మంచి పద్ధతి. అంతేగాని దాన్ని దాచేసి ఓన్లీ మానవుడు మైండ్ సెట్ పెట్టుకొని ఎప్పుడు పాజిటివ్సే చూపించుకుంటూ నేను ఎప్పుడు గొప్పని అనిపించుకున్నావు కాదు. జరిగినట్టు చెప్పాలి. మానవులు చనిపోయారు, ఇలా చేయమాకండి, ఇలా చేయకూడదు అనేది ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ నడిపించాడు. ఈరోజు మనం తెలుసుకుంది ఏంటంటే, ఈ క్లాస్లో 66 పుస్తకాల్లో బైబిల్, దాంట్లో 39 పాత నిబంధన, 27 కొత్త నిబంధన. ఈ 2 గ్రంథాలని, పాత నిబంధన కొత్త నిబంధన, దేవుడు ప్రేరేపణతో ఒక బైబిల్గా మన చేతిలో ఉంది. దీన్ని పరిశుద్ధ గ్రంథం అంటాం. దీన్ని పరిశుద్ధమైన ఆలోచనతో చదివితే ప్రతి ముక్క మనకి దేవుడు నేర్పిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా దేవుడికి ప్రార్థన చేసుకొని నేర్చుకోండి. మీ ఎదుగుదల, మీ ఆత్మీయత ప్రభువులో స్థిరపడును గాక. ఆమెన్. దేవుడి చిత్తం అయితే మరొక వీడియోతో కలుసుకుందాం.